విజయ్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. వినబడుతుందా? చెప్పండి భరత్ గారు, వింటున్నాం. యా, సో ఒకటి ప్రధానంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేయడం మీద అంతే కదా. సో దానిలో మీ ఆబ్జెక్షన్ ఏంటి? ఆయన పార్టీకి వ్యతిరేకం, ఆయన చర్యల వల్ల పార్టీకి వ్యతిరేకం జరిగింది కదా, పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది కదా. ఓకే, అయితే భరత్ గారు ఇక్కడ ఒకటే విషయం, ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునో లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినో లేకుంటే కాంగ్రెస్ పార్టీ విధానాల గురించో మాట్లాడి సస్పెన్షన్ గురైతే మాకేం అభ్యంతరం ఉండకపో. అంటే మాకు మీన్స్ బీసీ సంఘాలకు కానీ యావత్ బీసీ సమాజానికి కానీ అభ్యంతరం అంటే ఎక్కడ అంటే బీసీ కులగణన తప్పు, ఇది తప్పుల తడక ఉంది, ఇది దేనికి పనికిరాదు అని ఆయన నిరసన వ్యక్తం చేసిండు. ఆ నిరసన వ్యక్తం చేయడం తప్పు అనే కారణంతో సస్పెండ్ చేయడం మాత్రం చాలా అన్యాయం. ఎందుకంటే అది బీసీ కులగణన తప్పు జరిగింది, అందులో వివరాలనే సరిగ్గా రాలేదు అనే విషయాన్ని ఆ తర్వాత గవర్నమెంట్ అడ్మిట్ చేసింది కండి భరత్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా మందిని, ఇంకా లక్షల మంది మిగిలిపోయిన వాళ్ళందరూ తీసుకున్న డాటా తప్పనలేదు, ఒక 3% సర్వేలో పాల్గొనలేదు అన్నారు తప్ప తీసుకున్న డాటాలో తప్పని వాళ్ళు ఏం చెప్పలేదు కదా. ఒక 3% మంది సర్వేలో పాల్గొనలేదు, వాళ్ళ గురించి సర్వే చేస్తామన్నారు. డాటా తప్పని వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు కదా. మీరు అన్నట్టు డాటా అంతా కరెక్టే అని కనుక, డాటా అంతా కరెక్ట్ అని కనుక గవర్నమెంట్ కి అంత నమ్మకం ఉంటే ఎందుకు దాన్ని బహిర్గతం చేస్తలేరండి? గ్రామాల వారీగా, వార్డుల వారీగా, ఇగో నీ వార్డులో ఇప్పుడు ఏదైనా గ్రామ సభ జరిగితే లేకుంటే ఏదైనా గవర్నమెంట్ ఏమైనా కార్యక్రమం జరిగితే ఆ గ్రామ సభలో మొత్తం లిస్ట్ పెడతారు కదండి. ఈ ఊర్లో రేషన్ దారులు ఇంత, ఈ ఊర్లో పెన్షనర్లు ఇంత, ఈ ఊర్లో రైతు బంధు ఇంత మందికి వస్తుందని మీరు గ్రామ సభలు పెట్టింది కదా, ఇందిరమ్మ గ్రామ సభలు. అదే ఇందిరమ్మ గ్రామ సభలో కులగణన వివరాలు కూడా పెట్టండి. ప్రతి వాడల వాళ్ళు చెక్ చేసుకుంటారు, నిజంగానే ఈ వాడల బీసీలు ఎంత మంది ఉన్నారు, ఎస్సీలు ఎంత మంది ఉన్నారు, ఎస్టీలు ఎంత మంది ఉన్నారు, ఇతర క్యాస్ట్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు, ఎవరికి వాళ్ళు క్లారిఫై చేసుకోండి, నిజంగానే బాగానే జరిగింది అంటారు. ఇప్పటికైనా మల్లన్న గారు కానీ బీసీ సంఘాలు కానీ మీ అందరం కూడా కోరేది ఏంటంటే మీరు పెట్టిన లిస్ట్ ఏందో, మీరు చేయించిన సర్వే ఏందో ఆ వివరాలు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? ఇప్పటి వరకు కూడా మొత్తం కలిసి 46% కూడా 56% అంటున్నారు, కానీ ఏ కులం ఎంత శాతం అది చెప్పిందా అండి భరత్ గారు? ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళది కరెక్ట్ అయితే ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఉంది కదా, మొత్తం సర్వేకి ఇంకా 3% కంప్లీట్ కావాల్సింది. పైగా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో చేసిన సర్వేలో ఏ రోజు డీటెయిల్స్ బయట పెట్టలేదు. మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, మేము బయట పెట్టాం, వాళ్ళు ఏ రోజు బయట పెట్టలేదు అని అసెంబ్లీ సాక్షిగా మేము బయట పెట్టాం కదా, అసెంబ్లీలో చర్చ కూడా పెట్టాం కదా, మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, మిగతా 3% కూడా కానివ్వండి అని అంటుంది గవర్నమెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ అంటున్నది, గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి మీరు కులగణన విషయంలో ఒక తీన్మార్ మల్లన్న మాట్లాడిందే తప్పు అంటే, కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది తప్పన్నారు కదండి. మధుయాషి గారు తప్పన్నారు, హనుమంతరావు గారు తప్పన్నారు, ఇంకా చాలా మంది కూడా తప్పన్నారు కదా. మరి వాళ్ళ మీద వాళ్ళ గురించి పిలిచి కనీసం మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీ నాయకులే మీరు కన్విన్స్ కావట్లేరు కదా. ప్రజలు ఎట్లా కన్విన్స్ అవుతారండి కులగణన మీద? ఒక అంశం. రెండవ అంశం, నిజంగానే తీర్మార్ మల్లన్న గారికి ఏమన్నా అపోహలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో, లేకపోతే బీసీ సమాజానికి అనుమానం ఉన్నప్పుడు మరి బీసీ సంఘాలందరినీ కూర్చోబెట్టి, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కదండి కాంగ్రెస్ పార్టీలో, మరి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారు కదా. కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ప్రజాభవన్ లో మాట్లాడారు. అంటే ఇదివరకు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ పెట్టి ఆయన వివరించారు. నేను చేయాల్సిందంతా చేశాను, రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం కులగణన చేశాను, ట్రాన్స్పరెంట్. ఆయన కూడా రెడీ అన్నారు, మొత్తం దేనికైనా చర్చకు రెడీ రండి, ఎవరైనా జవాబు చెప్తాం, మీరు కూడా దాన్ని తిప్పికొట్టాలంటూ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచారు, నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు అందరినీ పిలిచి చెప్పారు. అప్పుడు ఇప్పటికి కూడా అప్పుడు చెప్పారు, ఇండోర్ మీటింగ్ లో వాళ్ళకి ఏం చెప్పారో, వీళ్ళు ఏమిన్నారో అదంతా పక్కన పెట్టారు. అది ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం. అంటే లైవ్ టెలికాస్ట్ చేశారు ఆ మీటింగ్ ను. ఇప్పటికి కూడా మేము అడుగుతున్నది ఏంటంటే, ఏ గ్రామంలో, ఏ వార్డులో ఎంత ఉన్నారనేది మీరు బహిర్గతం చేయండి. బహిర్గతం చేయడం ద్వారా దాన్ని సోషల్ ఆడిటింగ్ అవుతుంది. అయిన తర్వాత వాస్తవం కాదని తెలిసిపోతుంది. దీనికి ఎందుకు కూడా ఒక ఎమ్మెల్సీ, ఇప్పుడు తీర్మార్ మల్లన్న అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం ద్వారా ఒక సమాజానికి ఒక సంకేతం ఏమైందంటే, ఏ పార్టీలో గానీ బీసీ నాయకులకు, బీసీ వాళ్ళని వినిపించే వాళ్ళకు ఇదే గతి పడుతున్న ఒక సంకేతం అయింది. అది ఇక్కడ మాకు ఒక ప్రమాద హెచ్చరికలాగా అనిపిస్తున్నది. ఇప్పుడు మీరు చూసిన బీఆర్ఎస్ పార్టీలో అంతో ఇంతో బీసీ నాయకుడు అనే ఈటల అయ్యిందనో అన్యాయంగా ఏదో ఆరోపణలు వచ్చినాయని పక్కన నెట్టేసిండు. ఇలా తీర్మార్ మల్లన్నకు అదే పరిస్థితి. రేపొద్దున ఎవరు బీసీల గురించి మాట్లాడినా ఇంతేనా అనే ఒక భయము, ఒక ప్రమాదం ఏర్పడదండి ఇలా సమాజంలో. దాన్ని తొలగించాలనేదే మా ప్రయత్నం. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేయాలంటారా?
ఎత్తివేయడం ఇప్పుడు ఆయన కూడా ఎత్తివేయాలని కోరుకుంటున్నాడు. ఇక బీసీల గురించి మాట్లాడే సస్పెండ్ చేసిన పార్టీలో నేను ఎందుకుంటానని అనుకుంటున్నట్టున్నది బహుశా. ఓకే, బట్ ఇప్పుడు మీరు అన్నారు ఇది ఒక్కటే కాదు, వాళ్ళు చాలా మంది మంత్రుల మీద ఆరోపణ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద, వాళ్ళ గురించి చాలా సార్లు నెగటివ్ మాట్లాడారు. ఇది ఒకటే తప్పు కాదు, చాలా రిపీటెడ్ వైలేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ సోర్సెస్ అంటున్నాయి. ఓకే సార్, ఒకవేళ వాళ్ళ పార్టీ నాయకుల మీద కనుక ఆయన తప్పుడు ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన జరిగితే సస్పెండ్ చేస్తే మాకు కూడా అభ్యంతరం లేదండి, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ బీసీ కులగణనకు సంబంధించిన దాన్ని తప్పుపట్టినందుకే సస్పెండ్ చేసినామని మహేష్ కుమార్ గారు కూడా వివరణ ఇచ్చారు, మీరు గమనిస్తే. తర్వాత ఇంకొకటి, పార్టీ క్రమశిక్షణ చర్యలు అనేది కేవలం బీసీ నాయకుల మీద, ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఉంటాయా, మిగతా నాయకుల మీద ఉండవా? అంతకుముందు మీరు గమనిస్తే వరంగల్ కు సంబంధించిన జడ్సన్ ఒక ఎస్సీ నాయకుడు, ఆయన మీద కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఏదో ఆరోపణలు చేసిందని సస్పెండ్ చేసింది, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు అనేక మంది నాయకుల మీద, పార్టీ మీద విమర్శలు చేసిందండి, మీకు తెలుసు. మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదండి ఈ రోజు వరకు కూడా?